ప్రతి ఏటా వరదలొస్తే పెన్నా పొల్లుగడ్డల పటిష్టత చేసుకుంటాం. ఈ నేపథ్యంలో వాటిని ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత కూడా ఇరిగేషన్ అధికారులపై ఉంటుంది. అయితే ఇరిగేషన్ అధికారులు ఇక్కడ కోవూరు మండలం వేగూరు గ్రామంలో పెన్నా పొల్లుగడ్డల తవ్వి అక్రమార్కులు మట్టి తోలేస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదు. అక్రమార్కులు పెన్నా పొల్లుగడ్డలు తొలిసివేయడం, తిరిగి మళ్ళా వర్కలు పిలవడం, మళ్ళీ టెండర్లు వేసుకోవడం, మళ్ళీ ఇవి ఎఫ్డిఆర్ పనులుగా భోంచేయడమే ఇరిగేషన్ కాంట్రాక్టర్ల పని. ప్రస్తుతం తోడుతున్న మట్టిపై చర్యలు తీసుకోకుండా ప్రతి ఏటా ప్రజల సొమ్మును స్వాహా చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. ఇక్కడ అక్రమార్కులు పని పట్టాల్సిన పోలీసులు, రెవెన్యూ శాఖ పెన్నా నది పొల్లుగట్టలు తొలి చేస్తున్నారన్న సమాచారం తెలిసినా కనీసం పట్టించుకోవడం లేదన్న విమర్శలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది వర్షాకాలంలో. ప్రతి ఏటా వరదలొస్తే పెన్నా పొల్లుగడ్డల పటిష్టత చేసుకుంటాం. ఈ నేపథ్యంలో వాటిని ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత కూడా ఇరిగేషన్ అధికారులపై ఉంటుంది. అయితే ఇరిగేషన్ అధికారులు ఇక్కడ కోవూరు మండలం వేగూరు గ్రామంలో పెన్నా పొల్లుగడ్డల తవ్వి అక్రమార్కులు మట్టి తోలేస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదు. అక్రమార్కులు పెన్నా పొల్లుగడ్డలు తొలిసివేయడం, తిరిగి మళ్ళా వర్కలు పిలవడం, మళ్ళీ టెండర్లు వేసుకోవడం, మళ్ళీ ఇవి ఎఫ్డిఆర్ పనులుగా భోంచేయడమే ఇరిగేషన్ కాంట్రాక్టర్ల పని. ప్రస్తుతం తోడుతున్న మట్టిపై చర్యలు తీసుకోకుండా ప్రతి ఏటా ప్రజల సొమ్మును స్వాహా చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. ఇక్కడ అక్రమార్కులు పని పట్టాల్సిన పోలీసులు, రెవెన్యూ శాఖ పెన్నా నది పొల్లుగట్టలు తొలి చేస్తున్నారన్న సమాచారం తెలిసినా కనీసం పట్టించుకోవడం లేదన్న విమర్శలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది వర్షాకాలంలో. సంక్రాంతి అంటే పండుగ మాత్రమే కాదు, కొత్త ఆశల ఆరంభం. ప్రజల కోసం స్పష్టమైన దారి. నెల్లూరు నగర ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు సంక్రాంతి శుభాకాంక్షలు. నెల్లూరు నగరమంతా సంక్రాంతి వెళ్లి విరియాలని, ప్రతి లోగిలిలో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇట్లు పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, నెల్లూరు నగర ఇన్ఛార్జి మేయర్.